సుదీర్ఘంగా కంటెస్ట్ చేస్తూ వస్తున్నాం. మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా 81న సమితి ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత 89లో గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆదేశాల మేరకు 89లో తెలుగుదేశంలో నిలబడి ఓడిపోయిన తర్వాత, అలాగే 99లో గౌరవ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి ఓడిపోయిన తర్వాత, 2004లో గౌరవ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత, 2009లో లక్కిడిపల్లి నియోజకవర్గం వెలిపి డీలిమిటేషన్లో రాయచూటి వస్తే మా తండ్రి గారు నాకొద్దు శ్రీకాంత్కి ఇవ్వండి అని చెప్పి ఆయన బలవంతంగా నాకు రుద్రం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు టికెట్ ఇవ్వడం, 2009లో మీ ఆదర అభిమానులతో మొట్టమొదటిగా శాసనసభలోకి అడుగుపెట్టాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ కొన్ని క్లిప్త పరిస్థితులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. చాలా మంది అన్నారు, అంటే మన వాళ్ళు కాదు, రాయచోట్ల అంతా కూడా, ఇక్కడ ఎవరికి వేరే గుర్తు అంటే తెలియదబ్బా, ఓన్లీ చేయి గుర్తు అంటే తెలుస్తుంది. నీకు దేవుడు ఎంతో నీకు అదృష్టం ఉండి నీ కాంగ్రెస్ టికెట్ పైన 2009లో గెలిచినావు, ఎప్పటికీ ఈ అవకాశం రాదు, వదులుకోవాకు, ఆ చెయ్యిని వదిలిపోగాకు అని చెప్పి పెద్ద పెద్ద నాయకులు వచ్చి నన్ను వచ్చి చెప్పిపోయారు. నాయకులు చెప్పింది అంటే నాకు ఇంకొకటి ఆలోచన లేదనుకోండి, నాయకులు చెప్పిన తర్వాత భయం వేసింది. అంటే భయం అంటే ఎలాగంటే, అరే నన్ను నమ్మినప్పుడు వీళ్ళు చేశారు కదా, వీళ్ళే నన్ను ఆలోచన చేసుకో అని చెప్పి డైలమాలో పెడుతున్నారు అని చెప్పి ఒక ఆందోళన వచ్చింది. అక్కడికి పోయినాం, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. సార్ ఎలాగా అంటే, ఎవరిని అడుక్కోవద్దు శ్రీకాంత్, మన పైన ప్రేమ ఎవరుంటే వాళ్ళు నిలబడినాయి అని ఒకటే మాట చెప్పాడు. అందరం వచ్చినాం అసెంబ్లీలోకి. 2 గంటలకు ఆ బల ప్రదర్శనలో మేము ఆ రోజు 18 మంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడ్డాం. తర్వాత మా పదవులు పోయాయి. మళ్ళీ ప్రజలు ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ ఊహించినంత విధంగా ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు, కొత్త గుర్తు వచ్చిన ఆదరించి 58,000తో గెలిపించారు. అలాగే 2014లో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కంటెస్ట్ చేసి మీ దయతో విజయం సాధించాను. 19లో మీ దయతో విజయం సాధించాం. ఇలాగా 81 నుంచి సుదీర్ఘంగా 8 సార్లు నియోజకవర్గానికి సంబంధించి కంటెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ సార్లు ఆదరించారు. ఆదరించడంలో కీలక పాత్ర పోషించినటువంటి రామాపురం ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు పాదాభివందనాలు. మీ దయా కృప లేకపోయింటే ఈ స్థాయి వచ్చేది కాదు. ఈ దయా కృపతో ఈ స్థాయికి వచ్చాం. ఈరోజు గర్వంగా ఉంటుంది. నేను ఏ రోజు కూడా ఒక కాంట్రవర్సీగా మాట్లాడను. అనవసరమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా ఎక్కడ అసెంబ్లీలో కానీ ప్రెస్ మీట్లలో కానీ ద్వేషించే తత్వంతో ఎప్పుడు మాట్లాడను. వైజాగ్ లో విమానాశ్రయంలో దిగినా, హైదరాబాద్ లో దిగినా, లేకపోతే బెంగళూరులో ఎక్కడైనా తెలుగులో చదివిపోయినా, ఎక్కడికి ఏ ఊరికి పోయినా నువ్వు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కదా అని చెప్పి మాట్లాడినప్పుడు నిజంగా ఎక్కడో ఒక సంతోషం. ఈ గుర్తింపునిచ్చింది ఎవరు? నియోజకవర్గం గుర్తింపునిచ్చింది, కానీ దాన్ని అనునిత్యం మోసినటువంటి వాళ్ళు ఈ మండలవాసులు. ఆ కృతజ్ఞత భావం ఎప్పటికీ పోదు. ఆ గుర్తింపుతో పాటు నేను దాదాపుగా 99 నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేసాను. అమెరికాకు పోవాల్సి వచ్చింది. మాది కూడా అందరిలాగే రైతు కుటుంబం, పొలాలు, వ్యవసాయంలో వచ్చే ఆదాయమే. 89లో నాన్న ఓడిపోయినప్పుడు ఎంత ఆర్థిక ఇబ్బందులు పడ్డాడో చూశాను. 99లో తిరిగి ఓడిపోయినప్పుడు, ఎప్పుడు కూడా ఓడిపోయినప్పుడు మేము కుంగిపోలేదు. గెలిచినప్పుడు కొవ్వు నెత్తికెక్కి, తల నెత్తికెక్కి ప్రవర్తించలేదు. ఎప్పుడు ఒకటే అలవాటు చేసుకున్నాం. గెలిచినా ఓడినా ప్రజలు నమ్ముకొని ఉందాం. మొదట్లో వచ్చినటువంటి అపజయాలకు కృంగిపోయి నశించిపోలేదు. కష్టాలు పడ్డాం, అలవాటు పడ్డాం. 99లో నేను అమెరికాకు పోయి, ముందుకు పోయి 99 నాయనట్లని గెలిపించుకోవాలని చెప్పి మళ్ళీ వచ్చా అమెరికా నుంచి. చాలా కష్టాలు పడ్డాం, దురదృష్టంతో ఓడిపోయినాం. మళ్ళీ 2003లో వచ్చేసా, మళ్ళీ నాన్న గెలవాలని చెప్పి. అలాగే 9 నుంచి మళ్ళా నాకు అవకాశం కలిగింది. అంటే 9 నుంచి ఇప్పుడు దాదాపుగా 15 ఏళ్ళు అయిపోయింది. అంతకుముందు ఒక 10 ఏళ్ళు, 25 ఏళ్ళు సుదీర్ఘంగా మీతో కలిసి నడిచేటువంటి అవకాశం కల్పించినటువంటి మీకు అందరికీ మరొకసారి పాదాభివందనం తెలియజేస్తూ
అలాగే నాకు వచ్చిన ఇప్పుడు 50 సంవత్సరాలలో 25 సంవత్సరాలు రాజకీయాలకే పూర్తిగా అంకితమైన. నిద్ర లేస్తే వ్యాపారం గురించి నాకు తెలియదు, లేకపోతే కాంట్రాక్ట్ గురించి నాకు తెలియదు. నాకు తెలిసింది, నాకు ఊపిరిండి ఇంతవరకు పొరాలనుకునేది రాజకీయమే. సచ్చేంత వరకు ఇదే, ఇంకా నాకు వేరే తెలియదు. నేనేం చెప్పడం నా మధ్యలో వదిలేస్తానని. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నాకు తెలిసింది రాజకీయాలు ఒకటే. రాజకీయాల్లో ప్రజాసేవ చేయటమే. దీంట్లో పూర్తి స్థాయిగా ఉండేటువంటిదే నాకు భగవంతుడు నాకు ఎందుకో దీన్ని కూర్చిపెట్టేసినట్టు నాకు వేరేది అలవాటు కాల. ఇలాగే కొనసాగుతానని మీకు తెలియచేస్తూ, ఏది రాజకీయ జీవితంలో ఏది నాకు పూలమానుపు కాదు. అనేక ఒడిదుడుకులు. అమెరికాకు మెకానికల్ ఇంజనీర్గా పోయినా ఉద్యోగం వచ్చింది. సరైనటువంటి పాఠశాలలో మేము ముందుగా అంటే చదివినాం కానీ ఇంగ్లీష్ మీడియంలో. టకాని మేము ఒకసారి పోయి అమెరికాలో మాట్లాడేటువంటి ఇది రాకపోయింది. రాత్రులు 3 గంటలకు 4 గంటల వరకు మేలుకునేవాడిని. స్నో పడుతుండేది. అప్పుడు పోయినప్పుడు ఫస్ట్ లో పెద్ద కారు లైఫ్ లో మునిగిపోతే కారు చేతులతో తొడుకొని 3 గంటలకు ఆఫీస్కి పోయి కూర్చొని నేర్చుకునేటువంటి వాడిని. అమెరికాలో ఉన్నప్పుడు కష్టపడినా, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్నా. ప్రజల ఆశీస్సులు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆశీస్సులు ఒమ్ము కాకుండా కష్టాన్ని నమ్ముకుందామని ఆలోచన చేశారు. మీరు ఇచ్చినటువంటి దయతో ఏ తప్పు చేయకుండా ఈరోజు ఒక చిన్న తప్పు రాసినంటే మనకున్న ఈనాడు పేపర్, మనకున్న వ్యతిరేకత ఉన్నటువంటి పేపర్లు ఈరోజు రోడ్డున వేసేసేటివి మన గురించి రాయలేకపోతున్నాయి అని అంటే మనం ఏ తప్పు చేయలేదు, చెయ్యను కూడా. ప్రమాణం చేసి చెప్తున్నా, చెయ్యను. రాజకీయాలు శాశ్వతం అనుకునేటువంటి నేను తప్పు మాత్రం చేయను. ప్రజలు ఆదరించినంత వరకు కొనసాగుతూనే ఉంటా. సో ఇలాగ కష్టాలు పడుతూ రాజకీయాన్ని కొనసాగించుకుంటూ మనము అవకాశం వచ్చింది